హలో వనక్కం అదాబర్సే నమస్తే. నేను మీ అశోక్ రాజ్. ధ్వజస్తంభ ప్రతిష్టాపన మరియు హనుమాన్ పునః ప్రతిష్టాపనలో జరిగే పూజా విధానం, జరిగే హోమాలను, పూజలను అన్ని చూసొద్దాము. పదండి, లెట్స్ గో. క్షీరాదివాస కార్యక్రమం పూర్తయింది కావున చుట్టూ కలశాలు పెట్టి పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి హారతి ఇవ్వడం జరుగుతుంది. నీళ్ళల్లో పెట్టకండి, పక్కో పెట్టండి. ఇప్పుడు ఎవరి కలశం వాళ్ళు పట్టుకోండి. జై బోలో జలాదివాస భగవానికి నమ. పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. ధ్వజస్తంభంపై భక్తులు వేసిన పసుపు కుంకుమలను రాగి బిందెలతో నీళ్లు తెచ్చి శుభ్రం చేయడం జరుగుతుంది. హనుమంతుని విగ్రహం పునః ప్రతిష్టాపనకై గంగతో శుభ్రం చేయడం జరుగుతుంది. ఓం శాంతి శాంతి శాంతి. నాయకం వినాశితే భవేత్యకం నదాశుభాశునామకం నమామితం వినాయకం. భీకరం నమోదినార్గభాస్వరం నమచ్చురారినిర్జనం నదారికావదుర్ధరం. నిరీశ్వరం గణేశ్వరం 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 నమాసయే పరాత్పరం నిరంతరం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహిమా. జయ గణేశ జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహిమా. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్షమా. స్వస్తి భూర్భువస్సువరో విద్యకిం ప్రతిష్ఠాప్య. అది అక్కడ కూడా అగ్ని వెలిగించుకోండి. హోమాలు అయితే ఉంటాయి, ఒక్కొక్క పేరు చెప్తూ ఉంటా, ఒక్కొక్క దానికి వేస్తూ ఉన్నాం. గణపతి ఐదం అనుకుంటూ ఫస్ట్ గణపతి హోమం చేస్తూ ఉన్నాం. గణపతి ఐదం అనుకుంటూ వేస్తూ ఉండాలి. ఓం గణానాం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదభిశ్రీరుదాదనగ్గు స్వాహా. ఓం గణానాం గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం
सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। कृष्णो विद्यस्य वरुणः भवत्पर्यमा। पांडुरंगा विठ्ठल हरि नारायण पुरंदरा विठ्ठल श्रीमन्नारायण हरि नारायण लक्ष्मी नारायण पांडुरंगा 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 नारायण लक्ष्मी नारायण जय नारायण जय नारायण पांडुरंगा विठ्ठल हरि नारायण पांडुरंगा विठ्ठल हरि नारायण చేతులు బయటలో పెట్టి అందరూ గట్టిగా పాండురంగా విఠ్ఠల హరి నారాయణ పురందర విఠ్ఠల శ్రీమన్నారాయణ పాండురంగా పాండురంగా విఠ్ఠల పాండురంగా బోల్నగా రామచంద్ర మహారాజుకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నమ పార్వతీపతయే హర హర మహాదేవ స్థైర్య ధైర్య వీర్య విద్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం మమ కుటుంబేషు ధనకనక వస్తువాహన సుఖ శాంతి సౌభాగ్య ఫలద సిద్ధ్యర్థం ధాన్యాదివాస పూజ సమర్పయామి. ఇప్పుడు 5 సార్ల పసుపు వేస్తున్నాండి. చెప్పండి. ఓం శ్రీ హిరణ్మయై నమః. ఓం శ్రీ మహాలక్ష్మై నమః. ఓం శ్రీ మహా పార్వత్యై నమః. ఓం శ్రీ మహా ఉమాయై నమః. ఓం శ్రీ మహా జ్ఞానరూపిణ్యై నమః. ఇప్పుడు అందరూ బాగుండాలి, అందరితో కలిసిమెలిసి ఉండాలి, అందరూ బాగుండాలి, బాగున్న వారిలో మనమందరం ఉండాలి. ఇది
మనము చెప్పబోయేటువంటి యొక్క విషయం. కాబట్టి ఇప్పుడు ఆ కలశాన్ని మీద 2 చేతులు పెట్టండి. ఆ బియ్యం పైన 2 చేతులు, ఆ పుష్పాలు అక్కడ పెట్టి 2 చేతులు పెట్టండి. చెప్పండి అనండి. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, సకల దేవత అన్నపూర్ణేశ్వరి యతు పూజితం మయా దేవ పరిపూర్ణం. త్వమాం పాలయ నిత్యం కృపయా జగదీశ. ఓం హర 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 మహాదేవ. కైలాస గిరిశిఖర కల్పద్రుమ విపినే. స్వామి కల్పద్రుమ విపినే. कुंजति मधुकर पुंज, कुंजति मधुकर पुंज, कुंजवने गहने. ओम हर 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 महादेव. భక్తులకు గమనిక, మీరు తెచ్చినటువంటి బియ్యము చెప్పినప్పుడు లేచి విగ్రహాల పైన పోసి మీరు తెచ్చిన దక్షిణ అక్కడే ఇచ్చి అక్కడ ప్రదక్షిణ పూర్వకంగా వచ్చి ప్రసాదం తీసుకొని వెళ్ళవలసిందిగా విజ్ఞాపన. జై శ్రీరామ్. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంత ఓపికగా నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు.